హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కార్తీక వనభోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ మంచిగా భోజనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు. పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు గైస్, ఈరోజు మేము మా చుట్టాల వారికి మన భోజనాలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో వరకే ఇదే పోటింగ్ ఫ్రెండ్స్. రెండు రకాల కర్రీస్ అన్ని బాగున్నాయి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. పేగుడు కాకుండా బోటింగ్ పేగుడు కాకుండా దాన్ని ఏమంటారు, అదేదో మంచిగా ఉంది ఫ్రెండ్స్. గాయస్, ఎందుకంటే నాన్ వెజ్ ఎందుకు పెట్టారో తెలుసా ఫ్రెండ్స్? కార్తీక మాసంలో ఎవరు నీసు తిన్నారు ఫ్రెండ్స్. అందుకే ఆడవాళ్ళు తిన్నారని. మగవాళ్ళు ఉన్నది 1 2 3 4 5 5గురే మగవాళ్ళు, మిగతా వాళ్ళు ఇంకా 10 మంది ఆడవాళ్ళు ఫ్రెండ్స్. 10 మంది అనుకోవచ్చు. వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ 5గురి కోసం. చికెన్ చేయరు ఫ్రెండ్స్. కార్తీక మాసం అయితే నేను నువ్వు తింటావు పెందానా? నువ్వు అయ్యగారులా పూజలు చేస్తావా కార్తీక మాసంలో? అబ్బా నిన్నమ్మ అస్సలుగా నమ్మ. అబ్బా వామ్మ, మా డాడీ తింటాడా? ఎందుకు ఎందుకు అదే ఏంది? సరే, నేనే తింటలే. గాయస్, కార్తీక మాసంలో తినం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కార్తీక మాసం వన భోజనాలు తింటారు ఫ్రెండ్స్. అందరం చూసారుగా మేము వన భోజనాలు ఎట్లా తిన్నాము. ఇప్పుడు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్.